त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदा न शृण्वन्नोतिभिस्तेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 27వ తేదీ శనివారం। ఈరోజు నా పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత చైత్రమాసం కృష్ణపక్షం తదియ ఉదయం 6:39 వరకు ఉంది। జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 2:54 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం ఉదయం 8:08 నుంచి 9:46 వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 5:55 నుంచి 7:33 వరకు। ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 5:40 నుంచి 7:21 వరకు। అయితే మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:20 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:15। ఈరోజు రాత్రి 7 గంటలకి శుభ సమయం। 12 రాశుల యొక్క గోచార ఫలితాలు ఇస్తున్న ముందు గ్రహచారం ఎలా ఉందో ఒకసారి విచారణ చేద్దాం। ఈ రోజున రవి శుక్ర గురువులు మేషంలో, కుజ బుధ రాహులు మీనంలో, శని కుంభంలో, కేతు కన్యలో, చంద్రుడు వృశ్చికంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి మొత్తం అంతా కూడా అన్ని పనులు మిశ్రమ ఫలితాలతో నడుస్తూ ఉంటాయి। ఎందుకంటే వ్యయంలో 3 గ్రహాలు ఉన్నాయి। జన్మంలో రవి అనుకూలించే గ్రహం కాదు, కానీ శుక్ర గురువు శని కేతు వీళ్ళందరూ కూడా అనుకూలించే గ్రహాలు। అంటే సమతూకమైనటువంటి గ్రహచారం ఈ రోజున మేషరాశి వాళ్ళ విషయంలో నడుస్తుంది। అందువలన కొన్ని ఫలితాలు లాభదాయకంగా, కొన్ని ఫలితాలు ఇబ్బందికరంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు వీటిల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం। ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళ విషయంలో ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం। పనులు వేగంగా నడుస్తాయి, కానీ ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకోవాలి। భరణి నక్షత్రాలు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి। మీ యొక్క పనిముట్లు కానీ మీ యొక్క వస్తువులు కానీ ఎక్కడైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది। ఈ విషయంగా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। కృత్తిగా 1వ పాదం వాళ్ళ విషయం చూస్తే మరి అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి। మీ మాట తీరు ఎదుర్కొన్న వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉంటుంది। దాని మూలంగా చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం కనబడుతోంది। వృషభ రాశి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా సజావుగా నడపడానికి గట్టి ప్రయత్నం చేస్తారు। మీ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి, కానీ ఆర్థిక లావాదేవీలు మాత్రం ఇబ్బందికరం అవుతాయి। వ్యయంలో శుక్ర గురు రవి కదండి। ఉద్యోగ వ్యాపార విషయంలో అధికారులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు। మిత భాషణ ఓర్పు చాలా అవసరం। అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడం చాలా అవసరం। కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు మీరు ఉద్యోగంలో తోటి వాళ్ళతో కానీ, మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ, లేదంటే కనుక మరి మీ అధికారులతో కానీ చాలా స్నేహపూర్వకంగాను ప్రేమపూర్వకంగాను పలకరించడం అనేది చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం। అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా తెలివిగా వ్యవహరించి పనులు సానుకూలం చేసుకుంటారు। కృత్తిగా రోహిణి వాళ్ళు విషయం చేస్తే మృగశిర నక్షత్రం 1, 2 పాదం వాళ్ళకి కుజుడు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ధైర్యయుక్తమైన బుద్ధి, సందర్భానుసారమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ చేస్తూ చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మిథున రాశి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి। సమయపాలన బాగా పాటిస్తారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా స్తబ్దుగా ఉంటూ వాళ్ళ పనులు మాత్రం చేసుకుంటూ రోజువారీ కార్యక్రమాలు చేస్తూ కొత్త పనుల జోలికి పోకుండా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। తదుపరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు
చాలా ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తారు. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, కుటుంబ సమస్యలను ఎట్లా తీర్చుకోవాలి, ఉద్యోగ విషయంలో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. అన్ని పనులు బాగా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. బెటర్ లైఫ్ స్టార్ట్ అయింది. ఇక మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు రోజు కూడా శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం పిప్పలాదకృత శని స్తోత్రం కానీ, దశరథకృత శని స్తోత్రం కానీ పారాయణ చేసుకుంటూ ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా వేగం చేసి గత సమస్యల యొక్క పరిష్కారాలు కానీ, ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి కానీ వీటికన్నిటికీ కూడా దృష్టి కేంద్రీకరణ చేస్తే లాభదాయకంగా ఉంటుంది. సమయం వృధా చేసుకోవద్దు. కాలక్షేపం అన్యథా ఇతర వ్యవహారాలు కాకుండా అవసరమైన అంశాలతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి కోపావేశాలు తగ్గించుకోమని చెప్పి సూచిస్తున్నాం. మాట తీరుతో ఎవరితోనూ కూడా విభేదాలు లేకుండా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళ విషయంలో ఇవాళ ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఉండేటువంటి ఒత్తిడి జయించడానికి ప్రత్యేకంగా మెడిటేషన్ ఆశ్రయించడం చాలా అవసరం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తదుపరి సింహరాశి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మానసిక భేదం బాగా అన్నింటిలోనూ వస్తూ ఉంటుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత లాభంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని అంశాల్లో మీరు బాగానే తెలివిగా ప్రవర్తిస్తున్నాను, నేను కార్యక్రమాలని విజయం వైపు నడుపుకోగలను అనేటువంటి భావన మీరు పొందుతారు. కానీ అంత పనికిరాదు ఆలోచన తీరు. మీరు ప్రతిదాన్ని కూడా ఓర్పుతో, సహనంతో నడుపుకోవాలి. ఏదైనా పనులు కావాలంటే కొంచెం ముందుగానే ప్రారంభం చేసుకోవాలి. సమయపాలన చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రారంభం చేసిన ప్రతి పని కూడా సజావుగా పూర్తవడం కోసం చెప్పేసి దైవ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు కూడా చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రోజున మఘా నక్షత్రం వాళ్ళ విషయంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సాధించుకుంటూ, సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళ విషయంలో భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కుటుంబ అవసరాలు, సాంఘిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల విషయంలో బాగా దృష్టి కేంద్రీకరణ జరిగే అవకాశం ఉంటుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు మీ ప్రమేయం లేకుండా మీ స్నేహితులు చేసినటువంటి పొరపాట్లకి మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే కన్యారాశి. చాలా మటుకు కన్యారాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో దృష్టి కేంద్రీకరణ చేయాలి. లాభదాయకమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా కృషి చేయాలి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఒత్తిడికి గురవద్దు. గ్రహచారంలో కొంచెం విరుద్ధమైనటువంటి గ్రహచారం నడుస్తోంది. శని తప్పితే మిగతా గ్రహాలను కూడా విరుద్ధంగా ఉన్నాయి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అన్ని విషయాల్లో పాటించాలి. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా వ్యవహరించాల్సిన అవసరాలు కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం వాళ్ళ విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాల్సిన అవసరం బాగా కనబడుతోంది. తులారాశి. గ్రహచారం చాలా మటుకు అద్భుతంగా ఉందని చెప్పాలి. మీరు ప్రవర్తించేటువంటి తీరు ప్రశాంతంగా ఉంటే, మీ ఆలోచన తీరు చాలా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే మీరంతటా కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. దీనికోసం చెప్పేసి చక్కగా రోజు మెడిటేషన్ చేయండి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోండి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే చాలా మటుకు కార్యక్రమాలు లాభదాయకంగా ఉంటాయి. కోపావేశాలు తగ్గించుకోవాలి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో కాలం సానుకూలం చేసుకునే అవకాశం బాగా కనబడుతోంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాహువు, కుజుడు అనుకూలంగా ఉన్న కారణంగా విజయ అవకాశాలు బాగా ఉన్నాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం సజావుగా నడిచేటువంటి పరిస్థితి ఉంది. రుణ సంబంధమైన వ్యవహారాల్లో కూడా తెలివిగా, ఓర్పుగా అన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ప్రతి విషయంలోనూ కూడా జాగరూకతతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయాలు చూసుకోవాలి. కుటుంబ కలహాలు రాకుండా చూసుకోవాలి.
మాట తీరు అందరితోనూ స్నేహంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరితోనూ కూడా ఎక్కువగా విభేదాలు రాకుండా చూడమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు, శ్రద్ధ అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. అనురాధ నక్షత్రం వాళ్ళ విషయంలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. ధనురాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఈ ధనురాశి వాళ్ళ విషయంలో 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సహజంగా ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలతో అంతా ముందుకు నడిపోయే అవకాశం ఉంది. ఇబ్బందికరంగా ఎటువంటి అంశాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా నడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ మకర రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకు కూడా ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సాధారణ స్థాయితో మంచి ఫలితాలతో నడిచే అవకాశం ఉంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే అన్ని పనులు కూడా ఆలస్యంగా ఉంటాయి. అందువల్ల కొంచెం ఒత్తిడి అవుతారు. అయినప్పటికీ కూడా ఈ రోజున పనులన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రోజున ఈ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. సద్వేష నక్షత్రం వాళ్ళకి మాట తీరు బాగా తెలివిగా ప్రవర్తిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే తదుపరి ఈ యొక్క పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. ఈ రోజున మరి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ దగ్గర పనిచేసే వారితో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి తీసుకోవాలి. అంటే మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్తో మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మీరు ఇల్లు కట్టించుకుంటున్నా లేదంటే కనుక అక్కడ ఏదైనా వ్యవహారాలు ఉన్నా, కాంట్రాక్ట్లో ఉన్నా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రోజున రేవతి నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని కార్యక్రమాలు కూడా స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. నిర్లిప్తత, నిరుత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.